వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. పెండింగ్ బిల్లుల్లో మొదలైన కదలిక. బడ్జెట్ నేపథ్యంలో వివిధ శాఖల పెండింగ్ బిల్లుల వివరాలు పంపాలని కేంద్రం ఆదేశం. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ బిల్లులపై సమగ్ర సమాచారం పంపండి. అన్ని శాఖలకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ లేఖ. రాష్ట్రంలో పెండింగ్ బిల్లుల సమగ్ర సమాచారం తెలుసుకోవడానికి ఆర్థిక శాఖ ప్రయత్నిస్తున్న మిగతా ప్రభుత్వ శాఖలు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వట్లేదు. తొలుత 10,000 కోట్ల పెండింగ్ బిల్లులు మాత్రమే ఉన్నట్లు ఆయా శాఖల సమాచారం ఇచ్చాయి. ఆ అంకెలు చూసి విస్తుపోయిన ఆర్థిక శాఖ అధికారులు మరోసారి అన్ని శాఖలను అప్రమత్తం చేయడంతో 28,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నట్లు లెక్క తేలింది. ఒక్క జలవనరుల శాఖలోనే 18,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నట్టు తెలిసింది. తాజాగా బడ్జెట్ రూపకల్పనలో భాగంగా పెండింగ్ బిల్లులపై సమగ్ర సమాచారం పంపించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ అన్ని ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకైతే లేఖ రాశారు. అయితే ప్రస్తుతం పెండింగ్ బిల్లులు ఎంతవరకు ఉన్నాయో అని తేల్చారో ఆ మొత్తానికి మాత్రమే బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.